గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది చాప్టర్ వైజ్ సమ్మరీ ఆఫ్ జెనసిస్. ఈ రోజు మనము 40th చాప్టర్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఈ చాప్టర్ లో ఇద్దరు వ్యక్తులు కలలు కంటారు. పానదాయకుడు, ద కప్ బేరర్ ఆఫ్ కింగ్ ఈజిప్ట్, భక్షకారుడు, దట్ ఈస్ బేకర్ ఆఫ్ కింగ్ ఈజిప్ట్. వీరిద్దరు రాజుకు సంబంధించి ఫుడ్ అండ్ డ్రింక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు లేదా హెడ్ ఆఫ్ దోస్ డిపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. భవిష్యత్తు గురించి కలలు కన్న మొదటి వ్యక్తి బైబిల్లో యోసేపు. మనం 37వ అధ్యాయంలో చూసాము. ఆల్రెడీ ఇష్టపడని అన్నలు యోసేపు మీద ఇంకా ఎక్కువ కోపం పెరిగేలా చేసేది ఈ కలలే. ఈ పానదాయకుడు మరియు భక్షకారుడు ఇద్దరు కూడా రాజుకు కోపం తెప్పించే పని చేసినప్పుడు వాళ్ళిద్దరిని రాజు జైల్లో వేయిస్తాడు. యోసేపు ఉండేది కూడా అదే జైల్లో. అక్కడ వాళ్ళు కొన్ని రోజులు ఉండిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకే రోజు ఒకే రాత్రి వేరు వేరు భావాలు కళలు అనేవి కంటారు. మనం ఎలా అయితే ఒక కళ అనేది వచ్చినప్పుడు ఆ కళ మనకు గుర్తున్నప్పుడు నిద్ర లేచిన తర్వాత దాని గురించి ఎలా ఆలోచిస్తామో, ఎలా దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తామో, వీళ్ళిద్దరూ కూడా అలానే ఆలోచిస్తూ ఆ కళ గురించి కూర్చొని ఉంటారు. అప్పుడు యోసేపు వారిని చూసి, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడుగుతాడు. అందుకు వాళ్ళు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరు అని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడి అని అడుగుతాడు. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు ఒక మాట చెప్తున్నాడు, కలల భావం